హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గీతాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ సూప్ అండి. రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీని ప్రాసెస్ని చూద్దాము. ఇలా నేను చికెన్ తీసుకున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ మాంసాన్ని శుభ్రంగా వాష్ చేసి ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ నెయ్యిలో మాంసం అనేది ఫ్రై అవ్వాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది సాఫ్ట్ అయ్యే వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. చూడండి, కాసేపటికి కలర్ అనేది ఇలా మారింది. ఇప్పుడు క్లోజ్ చేసేసి ఇంకొక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిందో లేదో చూడడానికి గట్ట పెట్టుకుని ప్రెస్ చేయండి. ముక్క అనేది సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన వెల్లుల్లి తరుగు, ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలానే క్యారెట్, బీన్స్ని కూడా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉల్లికాడలు ఉంటే అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఈ ముక్కలు కూడా బాగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని అందులో 1½ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా గట్ట పెట్టుకొని బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్ అయిందో లేదో చూద్దాము. చూడండి, వెజిటేబుల్స్ చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి నేను 2 కప్పుల వాటర్ని యాడ్ చేశానండి. మీకు సూపు ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకుని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి క్లోజ్ చేసేసి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ రోల్ బాయిల్ అవుతుంది. ఇలా మధ్యలో కలుపుతూ మళ్ళీ క్లోజ్ చేసేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ పీసెస్ని సెపరేట్ చేసుకోవాలండి. ఇలా గిన్నెలోకి చికెన్ పీసెస్ని తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద తీసుకోవాలి. ఇలా ఎగ్ వైట్ని తీసుకుని ఒక గుడ్డు ఎగ్ వైట్ని తీసుకుని ఇలా గట్టతో బీట్ చేసుకుని బాగా అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గట్ట పెట్టుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్సిమాన్ కూడా ఇందులో యాడ్ చేయాలి. కార్న్ఫ్లోర్ అనేది ఈ సూప్లో థిక్నెస్ని యాడ్ చేస్తుందండి. సో కార్న్ఫ్లోర్ని తప్పకుండా యాడ్ చేయాలి. ఇప్పుడు సాస్ని యాడ్ చేసుకోవచ్చండి. 1 స్పూన్ సోయా సాసు, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాసు, 1 స్పూన్ టమాటో సాసు, 1 స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చిన్నగా చేసుకున్న చికెన్ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఇప్పుడు కొద్దిగా మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ సూప్లో మిరియాల పౌడర్ అనేది ఘాటుగా స్పైసీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, సూప్ అనేది ఎలా బాయిల్ అవుతుందో. అంతేనండి, రెడీ అయిపోయింది వేడి వేడి చికెన్ సూపు. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. చూసారు కదండి, ఎంత సింపుల్ ప్రాసెస్. ఇలా మీరు కూడా ట్రై చేయండి. రెస్టారెంట్కి వెళ్ళి తినాలి అనేది ఏం లేదండి. చక్కగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని అన్నీ తెచ్చుకొని ఇలా వేడిగా చికెన్ సూప్ చేసుకుని తినండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.